అడుగుల శబ్దం. ఒక సన్నని వీధి చివరలో పాత ఇల్లు ఒకటి ఉండేది. దాని కిటికీలు దుమ్ముతో కప్పబడి ఉండేవి. లోపల ఉన్న పొడవైన కారిడార్ పగలు కూడా చీకటిగా కనిపించేది. ఆ ఇంటిలో ఎప్పుడైనా వినిపించిన ప్రతి శబ్దాన్ని అది గుర్తుంచుకుంటుందని అక్కడి ప్రజలు నమ్మేవారు. ఒక సాయంత్రం కిరణ్ అనే బాలుడు తన తప్పిపోయిన కుక్కను వెతుకుతూ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. బయట ఆకాశం నీలం రంగులోకి మారుతుండగా లోపల గాలి అసాధారణంగా చల్లగా అనిపించింది. అతను కారిడార్లో అడుగుపెట్టగానే చెక్కనీలా అతని అడుగులకు క్రక్కుమన్న శబ్దం చేసింది. నిశ్శబ్దం భారంగా ఉంది. కిరణ్ ముందుకు నడవడం ప్రారంభించగా అతనికి ముందువైపు నుంచి మెల్లగా అడుగుల శబ్దం వినిపించింది. అవి అసమానంగా, నెమ్మదిగా వినిపించాయి. ఎవరో కనిపించకుండా నడుస్తున్నట్టుగా అనిపించింది. అతను ఆగిపోయాడు. శబ్దం కూడా ఆగిపోయింది. అతను మళ్లీ నడవగానే ఆ అడుగులు మళ్లీ వినిపించాయి. కారిడార్ చివరలో అతని చిన్న తెల్ల కుక్క కనిపించింది. అది కదలకుండా నిలబడి తన వెనుక ఉన్న చీకటిని గట్టిగా గమనిస్తోంది. అది మొరగలేదు, కదలలేదు. అడుగుల శబ్దం మరింత దగ్గరగా వచ్చింది. కిరణ్ గుండెల్లో చలి పాకింది. అయినప్పటికీ అతను ముందుకు నడిచాడు. గోడలు మరింత పొడవుగా కనిపించాయి. నీడలు మరింత గాఢంగా మారాయి. ఇప్పుడు ఆ అడుగుల శబ్దం ముందువైపు కాదు, అది అతని వెనుక వినిపించింది. అతను ఒక్కసారిగా తిరిగాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఖాళీ కారిడార్ మాత్రమే ఉంది, మెల్లగా తగ్గిపోతున్న అడుగుల ప్రతిధ్వని తప్ప. మళ్లీ ముందుకు చూసినప్పుడు అతని కుక్క కొంచెం దగ్గరికి వచ్చింది. దాని కళ్ళు కిరణ్ పక్కనే ఉన్న ఏదో కనిపించని దానిపై నిలిచిపోయాయి. గాలి మరింత చల్లగా మారింది. నిశ్శబ్దం మళ్లీ భారంగా నిలిచింది. ఆ తర్వాత అడుగుల శబ్దం పూర్తిగా ఆగిపోయింది. కారిడార్ పూర్తిగా నిశ్శబ్దంగా మారింది.